రాహుల్ గాంధీపై తన సొంత పార్టీలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత ఎకానమీపై డెడ్ ఎకానమీ అంటూ వ్యాఖ్యలు చేసిన తర్వాత రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్ ఎదుట నిలబడి ట్రంప్ యొక్క వ్యాఖ్యలను సమర్థిస్తూ భారత్ డెడ్ ఎకానమీ అని పేర్కొనడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలని తన సొంత పార్టీ నేతలే సమర్థించడం లేదు. నిన్న శశి థరూర్ గారు మాట్లాడుతూ చైనా లాగా భారత్ ఎగుమతులపై ఆధారపడినటువంటి దేశం కాదని, భారత్లో డొమెస్టిక్ అతిపెద్ద మార్కెట్ ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులైనటువంటి రాజు శుక్లా కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించడం జరిగింది. భారత్ బలహీనమైన దేశం కాదని, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశమని, ఒకవేళ భారత్ డెడ్ ఎకానమీని ఎవరైనా అంటే కేవలం వారి అవగాహన లోపమేనని ఆయన పేర్కొనడం జరిగింది. జరుగుతున్న పరిణామాలను మనం గమనించినట్లయితే రాహుల్ గాంధీపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుండడం, మరి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ వారిని ఏ విధంగా తట్టుకుంటారో వేచి చూడాల్సింది.